ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్తు కాలము. ఫ్యూచర్లో జరిగే యాక్షన్స్ కానీ ఈవెంట్స్ గురించి చెప్పడానికి మనము ఫ్యూచర్ టెన్స్ యూస్ చేస్తాము. ఇందులో కూడా మనకి 4 టైప్స్ ఉంటాయి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫస్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో యాక్టివ్ స్ట్రక్చర్లో మనకి సబ్జెక్ట్ హీ, షీ, యూ, ఇట్, దే వచ్చినప్పుడు మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే విల్ ప్లస్ V1 ఫామ్ వస్తుంది. సబ్జెక్ట్ ఐ లేదా వి ఉంటే షల్ ప్లస్ V1 వర్బ్ ఫామ్ వస్తాయి. ప్యాసివ్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ యూ, హీ, షీ, ఇట్, దే ఉంటే మనకు స్ట్రక్చర్ విల్ బీ ప్లస్ V3 ఫామ్ వస్తాయి. అండ్ సబ్జెక్ట్ ఐ లేదా వి ఉంటే షల్ బీ ప్లస్ V3 ఫామ్ వస్తాయి. మనం ఏ సందర్భంలో ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేయాలి అంటే మనకి కొన్ని వర్డ్స్ ఇండికేట్ చేస్తాయి ఫ్యూచర్ టెన్స్ని. ఇలాంటివి అంటే టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మండే, నెక్స్ట్ ట్యూస్డే, ఇన్ ఫ్యూచర్, ఇన్ 2010 ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనకు అది ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ మంత్ షీ విల్ ప్లే. నెక్స్ట్ మంత్ తను ఆడుతుంది. ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం విల్ ప్లే యూస్ చేసాం. ఇక్కడ షీ కానీ హీ కానీ నెక్స్ట్ మంత్ యూ విల్ ప్లే, నెక్స్ట్ మంత్ హీ విల్ ప్లే, నెక్స్ట్ మంత్ దే విల్ ప్లే. అక్కడ షీ ప్లేస్లో ఐ ఉంటే నెక్స్ట్ మంత్ ఐ షెల్ ప్లే అని యూస్ చెప్పాలి. అదే ప్లేస్లో వి ఉంటే నెక్స్ట్ మంత్ వి షెల్ ప్లే. వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఇయర్ జాబ్స్ విల్ బి అనౌన్స్డ్. ఇక్కడ జాబ్స్ అనేది ఆబ్జెక్ట్ ముందు వచ్చింది కాబట్టి మనం ప్యాసివ్ స్ట్రక్చర్లో చెప్పాలి. సో నెక్స్ట్ ఇయర్ జాబ్స్ విల్ బీ అనౌన్స్డ్. ముందు ఎగ్జాంపుల్లో సబ్జెక్ట్ ముందు వచ్చింది కాబట్టి యాక్టివ్ స్ట్రక్చర్లో చెప్పాము. ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి విల్ బీ అనౌన్స్డ్ అని చెప్పాలి. టుమారో ఐ షల్ గో. ఐ వచ్చింది కాబట్టి షల్ గో. షల్ తర్వాత V1 ఫామ్ యూస్ చేయాలి. సెకండ్, ఇంకే ఏ సందర్భంలో మనము ఫ్యూచర్ టెన్స్ చెప్పాలి అంటే ఫ్యూచర్లో జరిగే పనిని మనం ముందే ఊహించి లేదా మనము ఫ్యూచర్లో జరుగుతుంది అని నమ్మినప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి. ఐ ఆమ్ షూర్ హీ విల్ లెర్న్ ఇంగ్లీష్. నేను నమ్ముతున్నాను తను ఇంగ్లీష్ నేర్చుకుంటాడు అని. సో ఇక్కడ హీ లేదా షీ లేదా యూ, దే అనేది వచ్చినప్పుడు విల్ లెర్న్ అని మనం చెప్పాలి. విల్ ప్లస్ V1 ఫామ్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో యాక్టివ్ స్ట్రక్చర్లో విల్ బీ ప్లస్ V1 ING ఫామ్ మనకి సబ్జెక్ట్ యూ, హీ, షీ, ఇట్, దే వచ్చినప్పుడు యూజ్ చేయాలి. అదే సబ్జెక్ట్ ఐ లేదా వి ఉంటే షాల్ బీ ప్లస్ V1 ING ఫామ్ యూజ్ చేయాలి. ప్యాసివ్ స్ట్రక్చర్లో విల్ బీ ప్లస్ V3 ఫామ్ యూజ్ చేయాలి. మనం ఏ సందర్భంలో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి అంటే మనకు కొన్ని వర్డ్స్ ఇండికేట్ చేస్తాయి. టుమారో ఎట్ దిస్ టైమ్, ఫ్యూచర్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో జరిగే పనిని టుమారో ఎట్ దిస్ టైమ్ ఇలా జరుగుతుంటుంది. టుమారో ఎట్ దిస్ మూమెంట్, టుమారో ఎట్ 3 o'clock, టుమారో ఎట్ దిస్ టైమ్ లైక్ 12 o'clock, 3 o'clock, డ్యూరింగ్ ద నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్ ఎట్ దిస్ టైమ్, నెక్స్ట్ వీక్ ఎట్ దిస్ మూమెంట్, నెక్స్ట్ సండే ఎట్ 12 o'clock. ఇలాంటి వర్డ్స్ మనకు ఒక స్పెసిఫిక్ టైంలో ఇది ఒక ఈవెంట్ జరుగుతుంది అని మనము చెప్పాలనుకుంటే. టుమారో ఎట్ దిస్ టైమ్ రామ్ విల్ బీ రైటింగ్ ఎగ్జామ్. రేపు ఈ టైంకి రామ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. సో రేపు ఈ టైంకి జరగబోయే పనులని చెప్పాలి అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఎట్ దిస్ మూమెంట్ ఐ షల్ బీ వర్కింగ్. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను వర్క్ చేస్తూ ఉంటాను. టుమారో ఎట్ దిస్ మూమెంట్ ఫ్రూట్స్ విల్ బీ డిస్ట్రిబ్యూటెడ్. రేపు ఈ టైంకి ఫ్రూట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్లో ఈ టైంకి జరిగిపోయి ఉంటాయి అని చెప్పడానికి. సో యాక్టివ్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ యూ, హీ, షీ, ఇట్, దే వచ్చినప్పుడు విల్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్ యూజ్ చేయాలి. అదే సబ్జెక్ట్ ఐ లేదా వి ఉంటే షెల్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్ యూజ్ చేయాలి. ప్యాసివ్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ యూ, హీ, షీ, ఇట్, దే ఉన్నప్పుడు విల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ఫామ్ యూజ్ చేయాలి. అదే సబ్జెక్ట్ ఐ లేదా వి ఉంటే షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ఫామ్ యూజ్ చేయాలి.
ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏ సందర్భంలో వాడాలంటే మనకి కొన్ని కీవర్డ్స్ ఇండికేట్ చేస్తాయి. బై టుమారో, బై నెక్స్ట్ ఇయర్, టుమారో బై దిస్ టైమ్, టుమారో బై దిస్ మూమెంట్, బై 10 AM టుమారో. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ విల్ హ్యావ్ బిల్ట్ బ్రిడ్జ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఈ మంత్ ఎండ్ వరకు తను బ్రిడ్జ్ కట్టేస్తాడు. సో ఈ మంత్ ఎండ్ అనేది ఫ్యూచర్ ఎండ్ వరకు కంప్లీట్ అయిపోతుంది అని. సో ఫ్యూచర్లో ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు ఈ జరిగిపోయే పనిని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ ఎగ్జామ్ బై టుమారో. రేపు ఈ టైంకి తను ఎగ్జామ్ కంప్లీట్ చేస్తుంది. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ ఎగ్జామ్ బై టుమారో ఎట్ దిస్ మూమెంట్. ఫోర్త్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్లో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఇంకా జరుగుతూ ఉండే పనిని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఇందులో యాక్టివ్ స్ట్రక్చర్లో మనకి సబ్జెక్ట్ యూ, హీ, షీ, ఇట్, దే ఉన్నప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే విల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ING ఫామ్ రావాలి. అదే సబ్జెక్ట్ ఐ లేదా వి ఉంటే షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ING ఫామ్ రావాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ స్ట్రక్చర్ ఉండదు. మనం ఏ సందర్భంలో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి అంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్, ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఉన్నప్పుడు యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీ షల్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ 14 days. ఈ మంత్ ఎండ్ వచ్చేసరికి మేము ఆల్రెడీ 14 days ట్రావెలింగ్ కంప్లీట్ చేసి ఉంటాం. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అనేది ఒక ఫ్యూచర్లో ఫ్యూచర్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఒక యాక్షన్ ఆర్ ఒక ఈవెంట్ అనేది జరిగిపోయి ఉంటుంది అని చెప్పడం. వీ షల్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్, ఈ ట్రావెలింగ్ అనే ఒక కంటిన్యూస్ జర్నీ అనేది అయిపోయి ఉంటుంది అని చెప్పడానికి. 14 days ట్రావెలింగ్ అనేది ఒక కంటిన్యూస్ జర్నీ, ఆ జర్నీ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సెకండ్ ఎగ్జాంపుల్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ షీ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ హియర్ ఫర్ 5 years. ఈ ఇయర్ ఎండ్ వచ్చేసరికి తను 5 years టీచింగ్లో కంప్లీట్ చేస్తుంది. ఇయర్ ఎండ్ అనేది ఫ్యూచర్, ఆ పాయింట్ ఆఫ్ టైంకి 5 years టీచింగ్ అనేది ఒక కంటిన్యూస్ జర్నీ, ఆ కంటిన్యూస్ జర్నీ అనేది ఆ టైంకి కంప్లీట్ అయిపోతుంది. టీచింగ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది.